PM blames trafficking gangs as 60,000 crores into Ceuta in a day. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద అయితే చూడొచ్చు. సో ఈ పర్టికులర్ న్యూస్లో మనకి స్పెయిన్ మొరోకో బార్డర్ వద్ద జరిగిన ఒక మాస్ మైగ్రేషన్ గురించి మాట్లాడుతున్నారు. కేవలం ఒకే రోజులో అంటే దాదాపు 60,000 మంది మైగ్రెంట్స్ మొరోకో నుంచి స్పెయిన్కి చెందిన సియూటా అనే ప్రాంతంలోకి అయితే ప్రవేశించారంట. సో ఈ ఘటనలో మనకి కనీసం 57 మంది మరణించారు. మరియు స్పెయిన్ యొక్క ప్రధానమంత్రి పెడ్రో సాన్జిజ్ అనే ఈ స్పెయిన్ పిఎం వచ్చేసి ఆయన ఏం చెప్పారంటే ఈ పరిస్థితికి హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ కారణం అని చెప్పి ఆరోపించారంట. సో ఆయన ప్రకారం ఈ గ్యాంగ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజల్ని తప్పుడు హామీలతో మోసం చేసి యూరోప్కి తీసుకెళ్తామని చెప్పి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని చెప్పి స్పెయిన్ పిఎం అయితే చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఇష్యూ ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాము. ఇక్కడ అంటే సుమారుగా ఒక 60,000 మంది మైగ్రెంట్స్ వచ్చేసి మొరోకో వచ్చేసి ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికాలో ఒక కంట్రీ అనమాట. అక్కడి నుంచి సియూటాలోకి ప్రవేశించారంట. సో ఈ భారీగా మైగ్రేషన్ వల్ల బార్డర్ క్రైసిస్ అనేది ఏర్పడిందంట. సెక్యూరిటీ ఫోర్సెస్తో ఘర్షణలు కానీ హ్యుమానిటేరియన్ క్రైసిస్ వంటివి ఏర్పడిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కనీసం ఒక 57 మంది మరణించారంట. సో తర్వాత మనకి స్పెయిన్ ప్రభుత్వం కూడా సుమారు సగం మంది తిరిగి మొరోకో వెళ్ళారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సియూటా వచ్చేసి ఏంటంటే ఇది ఆఫ్రికాలోనే ఉంది. ఇది ఆఫ్రికాలో ఉన్న ఏరియానే అయినప్పటికీ ఇది స్పెయిన్కి చెందిన ఒక అటానమస్ సిటీ అనమాట. సో ఇది మొరోకో ఉత్తర తీరంలో మెడిటేరియన్ సీకి దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఇది యూరోప్ ఆఫ్రికా బార్డర్లో ఒక అత్యంత సున్నితమైన ప్రాంతంగా మనం సియూటా గురించి చెప్పచ్చు. ఒకసారి ఇక్కడ లొకేషన్ చూడండి. యాక్చువల్లీ మనకి మొరోకో ఇది ఆఫ్రికా ఇక్కడ చూడండి. సో పైన దిస్ ఇస్ ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికాలో స్పెయిన్కి మెడిటేరియన్స్కి సీకి దగ్గరలో మొరోకో లొకేషన్. సో ఇక్కడ స్పెయిన్ని మొరోకోని కలుపుతూ ఆఫ్రికాలో ఉన్న ఒక చిన్న ల్యాండే మనకి సియూటా. ఇది సియూటా ఆఫ్రికాలో ఉన్నప్పటికీ ఇది స్పెయిన్ కిందకి చెందుతుంది ఈ ల్యాండ్. అయితే చాలామంది ఇక్కడ నుంచి యూరోప్కి తీసుకెళ్తామని ఇక్కడ చూసారా చాలామంది మైగ్రేషన్ అయితే వెళ్ళిపోయారు. అయితే అసలు సియూటా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటేనంటే ఇది ఒక స్పెయిన్ టెరిటరీ, యూరోపియన్ యూనియన్ యొక్క ఎక్స్టర్నల్ బార్డర్ మరియు ఆఫ్రికా నుంచి యూరోప్కి వెళ్ళే ఒక ముఖ్యమైన ప్రవేశ ద్వారం అంట. అందుకని చెప్పి ఇక్కడ ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది బేసిక్గా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరిగిందని చెప్పి చెప్తున్నారు. ప్రజల్ని మోసం చేసి లేదా బలవంతంగా వేరే ప్రాంతాలకి తరలించి వారి ద్వారా ఎక్స్ప్లాయిటేషన్ చేయడం. సో దీన్ని మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అని కూడా అంటాము. అయితే ఇక్కడ ఇల్లీగల్ మైగ్రేషన్ అంటే ఏంటంటే ఒక దేశంలోకి ఇంకో దేశం వాళ్ళు చట్టబద్ధంగా ఈ వీసా ఇలాంటి పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా ప్రవేశించడాన్ని మనం ఇల్లీగల్ మైగ్రేషన్ అంటాం. సో అయితే జనాలు ఎందుకు మైగ్రేట్ చేస్తున్నారు? డిఫరెంట్ రీజన్స్. పావర్టీ అవ్వచ్చు, అన్ఎంప్లాయ్మెంట్, కాన్ఫ్లిక్ట్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ కోసము, హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్, ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల మైగ్రేషన్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ యూరోపియన్ యూనియన్ యొక్క కన్సర్న్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లియన్ ఆందోళన అయితే వ్యక్తం చేశారంట. EU ప్రకారం బార్డర్స్ని రక్షించాలి, ఇల్లీగల్ మైగ్రేషన్ని నియంత్రించాలి, హ్యుమానిటేరియన్ ప్రిన్సిపల్స్ని కూడా పాటించాలని చెప్పడం అయితే జరిగింది. అయితే స్పెయిన్ కంట్రీ ఏం చెప్తుందంటే ఇది మాకు బార్డర్ సెక్యూరిటీకి ఒక పెద్ద సమస్య మరియు టెరిటోరియల్ ఇంటిగ్రిటీ మరియు హ్యూమన్ స్మగ్లింగ్ గ్యాంగ్స్ని అరికట్టాలి, ఇల్లీగల్ క్రాసింగ్స్ని తగ్గించాలి అని చెప్పి స్పెయిన్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఓకే, సో again this is an important article because international migrations, border management, human trafficking, migration, refugee crisis ఈ పాయింట్స్ కింద at the same time మొరోకో, సియూ2, స్పెయిన్ యొక్క లొకేషన్స్ అయితే చూసుకోండి ఒకసారి. ఓకే, సో ఒకసారి క్విక్గా చూద్దాము. Around 60,000 migrants crossed from Morocco into the Spain's Ceuta territory. Spain blamed the human trafficking and smuggling networks for the crisis. The incident triggered the humanitarian and border security concerns. Ceuta is a Spanish autonomous city located in the North African coast. So important in the points of international migration, human trafficking, border management and EU affairs. ఈ పాయింట్స్ కింద అయితే మనం చూడొచ్చు. అగైన్ ఈ బార్డర్ మేనేజ్మెంట్, ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది ఇక్కడ ఇంటర్నేషనల్లీ చూసినా మనం ఇండియన్ పర్స్పెక్టివ్
పర్స్పెక్టివ్స్‌లో గూడా చూడొచ్చు. చాలామంది మనకి బంగ్లాదేశ్ నుంచి ఇట్లా చాలామంది మనకి అస్సాంలోకి, వెస్ట్ బెంగాల్‌లోకి ఇల్లీగల్ మైగ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనకి శ్రీలంక నుంచి గూడా తమిళనాడులోకి ఇల్లీగల్ మైగ్రేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో, ఇట్లా వేరే కంట్రీస్ కూడా మనకి ఇల్లీగల్ మైగ్రేషన్స్ అనేవి చూస్తున్నాం. ఎస్పెషల్లీ ద మెక్సికన్ కంట్రీస్ నుంచి అమెరికాకి గూడా చాలామంది ఇల్లీగల్ మైగ్రేషన్స్ అని జెప్పి దాడుతున్నారని చెప్పి లాస్ట్ ఇయర్ గూడా మనకి న్యూస్‌లో వచ్చినాయి. ఇలా ఇల్లీగల్ మైగ్రేషన్స్, రెఫ్యూజీస్ అనేవాళ్ళు ఇలాగ బోర్డర్స్ క్రాస్ జేస్తున్నారు. ఇది రీసెంట్ టైమ్స్‌లో నాట్ జస్ట్ ఇండియా, మల్టిపుల్ కంట్రీస్ కూడా ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నాయి. సో, వీ హ్యావ్ టు సీ ఇన్ ద పాయింట్స్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ పాయింట్‌లో చూడాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇదొక హ్యుమానిటేరియన్ క్రైసిస్‌లో గూడా చూడాలి అనే పాయింట్‌లో చూస్తున్నారు. అయితే ఈ యాంగిల్స్‌లో అయితే మనం ఈ ఆర్టికల్‌ని అయితే చూడొచ్చు. ఓకే.